హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ మోటోవ్లాగ్. నా ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ రూపంలో రావాలంటే ఇక్కడ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ మోటోవ్లాగ్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనము చాలామంది నేను కామన్గా అడుగుతున్న క్వశ్చన్, సో ఫస్ట్ నుంచి అడుగుతున్నారు, నేను చెప్తూనే ఉన్నాను, విడివిడిగా మీకు కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాను, బట్ ఎంతమందికి చెప్పినా మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. సో దానికోసం వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, సో చాలామందికి బైక్స్ బోర్స్కి వస్తాయి. సో బోర్కి వచ్చిన తర్వాత ఆ బైక్ని ఏం చేయాలి అండ్ మనకి అది ఎలా మెయింటెనెన్స్ చేయాలి. సో మేజర్గా అందరూ అడిగే క్వశ్చన్. సో బైక్ బోర్కి వచ్చిందన్న, బోర్కి వచ్చిన తర్వాత చేయించాను, సో మైలేజ్ తగ్గింది, ఇప్పుడు దాన్ని ఎలా మెయింటైన్ చేయాలని అడుగుతున్నారు. సో మేజర్గా బైక్స్ రెండు రకాల బోర్లు ఉంటాయి. హాఫ్ బోర్ ఉంటుంది, ఫుల్ బోర్ ఉంటుంది. హాఫ్ బోర్ అంటే ఏం లేదు, బోర్ స్టార్టింగ్లోనే మనం గుర్తించినట్లయితే దాన్ని హాఫ్ బోర్ అంటారు. లేదంటే మనకి కంప్లీట్గా చెడిపోతే అది మనకి ఫుల్ బోర్ అవుతుంది. సో అట్లా కాకుండా మనము స్టార్టింగ్లో కనుక గుర్తించి చేంజ్ చేసుకున్నామంటే మనకి అమౌంట్ తక్కువ అవుతుంది అండ్ మనకి లాస్ కూడా చాలా వరకు రికవర్ అవుతుంది. అదే కనుక మనం ఫుల్ బోర్ అయిన తర్వాత కనుక చూసామంటే, సో ఆ ఫుల్ బోర్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మనం ప్రీవియస్తో అంటే మనకి హాఫ్ బోర్తో పోల్చుకుంటే మనకి అమౌంట్ అనేది డబుల్ అయిపోతుంది అనమాట. డబుల్ అయిపోతుంది అండ్ వాళ్ళకి టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ బండి కూడా అప్పటికి పాడైపోతుంది. సో అట్లా కాకుండా హాఫ్ బోర్ వచ్చినప్పుడు బండి చేయించుకోండి. ఇన్ కేస్ హాఫ్ బోర్ చేయించుకొని అయిపోయిన తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. సో ఒకటి మైలేజ్ తగ్గుతుంది అని అడుగుతున్నారు మేజర్గా. సో మైలేజ్ అనేది మీరు బోర్ చేయించిన తర్వాత ఇంతకుముందు మీకు 50 కిలోమీటర్స్ కనుక వస్తుంటే, సో అదే 50 కిలోమీటర్స్ అయితే 80% రాదు, ఖచ్చితంగా మైలేజ్ అయితే తగ్గుతుంది. అట్లీస్ట్ మనకి 5 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయినా ఖచ్చితంగా ఉంటుంది. సో ఎవరికో ఏదో రేర్గా మైలేజ్ అనేది ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ డిఫరెన్స్ వస్తుంది తప్ప మ్యాక్సిమం అందరికీ 5 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో 5 కిలోమీటర్స్ అబోవ్ డిఫరెన్స్ కూడా చాలామందికి అయితే వస్తుంది. సో ఇలా మీరు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా బోర్ చేసిన వెహికల్ మైలేజ్ అయితే డెఫినెట్గా తగ్గుతుంది. సో అండ్ బోర్ చేసిన తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి. సో ఎలా మెయింటైన్ చేయాలంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్ అనేది. సో కొత్త వెహికల్ కొన్నప్పుడు మీరు ఎలా అయితే మెయింటైన్ చేస్తారో అదే విధంగా మెయింటైన్ చేయాలి. లైక్ ఏంటంటే మీకు ఇన్ టైంలో సర్వీస్ చేయించడం, ఇన్ టైంకి ఇంజిన్ ఆయిల్ చేయించడం, అలాగే తర్వాత మీరు మంచి ఇంజిన్ ఆయిల్స్, కంపెనీ ఇంజిన్ ఆయిల్స్, గ్రేడ్ ఇంజిన్ ఆయిల్స్ వాడటం. సో లోకల్గా దొరికే మినరల్ ఆయిల్స్ అట్లాంటివి వాడకుండా కొంచెం ఏంటంటే మీకు మంచి కంపెనీ, మీరు ఒకవేళ 120cc బిలో వాళ్ళు అయితే సెమీ సింథటిక్ ఆయిల్స్ అన్ని, లేదు 150 కానీ 150cc అట్లా 125cc కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే మీరు ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్స్ యూజ్ చేయడము, మంచి గ్రేడ్ ఆయిల్స్ యూజ్ చేయడం, మంచి కంపెనీ ఆయిల్స్ యూజ్ చేయడం ద్వారా ఏంటంటే మీకు బోర్లో కొంచెం లాస్ అనేది కొంచెం రికవర్ అవుతుంది. అంటే మీకు ఇంతకుముందు బోర్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో దానికంటే కొంచెం పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. అంటే నేను బోర్ రాకముందు మీ బైక్ ఎలా ఉందో అలా ఉందని మాత్రం చెప్పను. సో ఎట్టి పరిస్థితులు అలా అయితే ఉండదు. ఒకవేళ మీకు ఉంది అని అనిపించినా అది కొన్ని రోజులు మాత్రమే అలా అనిపిస్తుంది. ఆ తర్వాత మీకు యాజ్ ఇట్ ఈస్గా బండి అనేది యథాస్థితికి వచ్చేస్తుంది. సో మెయింటెనెన్స్లో మీరు చేయాల్సిన మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, సో ఇక్కడ మీరు ఇన్ టైంలో చైన్, ఒకవేళ పెద్ద బైక్ అయితే సో ఇన్ టైంలో చైన్ స్ప్రే అనేది చేయండి, ఆ గాలి మెయింటైన్ చేయండి, ఎయిర్. సో టైర్లకి ఎయిర్ మెయింటైన్ చేయండి. మెయిన్గా మీరు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయండి. ఆ తర్వాత ఇన్ టైంకి సర్వీస్ చేయించుకోండి. సో జనరల్గా సర్వీస్ అంటే మీరు అక్కడే చేయించుకోవాల్సిన అవసరం లేదు. బోర్కి వచ్చిందంటే అది చాలా పాత వెహికల్ అయి ఉంటుంది. సో సర్వీస్కి మీరు షోరూమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు షోరూమ్ అలవాటు ఉంటే షోరూమ్కి వెళ్ళి చేయించుకోండి. సో అప్పటికి అది పాత వెహికలే కాబట్టి షోరూమ్కి వెళ్ళకపోయినా మన జనరల్ మెకానిక్స్ ఎవరైతే మీకు ట్రస్టెడ్ మెకానిక్ అండ్ మీకు నమ్మకమైన మెకానిక్ ఎవరైతే ఉంటారో అతని దగ్గర చేయించుకోండి. సో ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. కానీ మ్యాక్సిమం బోర్ ఫుల్కి రానంత వరకు చూసుకోండి. హాఫ్ బోర్ వచ్చినప్పుడే మీరు చేయించుకోవడానికి అయితే చూసుకోండి. సో ఫుల్ బోర్ వస్తే ఏంటంటే ప్రాబ్లమ్స్ అయితే ఇంకా పెరుగుతూ ఉంటాయి, మైలేజ్ చాలా వరకు మనకి తగ్గిపోతూ ఉంటుంది. సో మేజర్గా అందరూ ఇదే అడుగుతున్నారు, నేను అందరికీ ఇదే మాటలు చెప్తున్నాను, అయినా కానీ మళ్ళీ అడుగుతున్నారు. సో మేజర్గా మీరు చేయాల్సింది ఇవే పనులు. ఫస్ట్ వచ్చేసి ఇన్ టైం సర్వీస్ చేయించండి, ఇంజిన్ ఆయిల్ మెయింటైన్ చేయండి, చైన్ స్ప్రే మెయింటైన్ చేయండి, అలాగే ఆయిల్ అనేది ఎయిర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయండి. చైన్ స్ప్రే ఎవ్రీ 400 కిలోమీటర్స్ లేదా 450 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ స్ప్రే అనేది చేయండి. లో వెహికల్స్కి అయితే ఆల్రెడీ ముందే చేసేసి దానికి ఫ్రేమ్ ఫిక్స్ చేస్తారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మీరు ఇంజిన్ ఆయిల్స్ మంచి గ్రేడ్ ఆయిల్స్ అయితే యూజ్ చేయండి. కంపెనీ ఏదైనా పర్లేదు, మంచి గ్రేడ్ ఆయిల్స్ అయితే యూజ్ చేయండి. సో మనకి కంపెనీ వర్సెస్ గ్రేడ్ ఆయిల్ అనే వీడియో కూడా చేస్తున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే దాంట్లోకి వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ కట్గా ఉంటుంది. ఇది గైస్ ఈ వీడియోలో మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ నుంచి ఫాలో అవడం ద్వారా ఏంటంటే నేను మీకు ఏదైనా రిప్లై త్వరగా కావాలంటే అక్కడి నుంచి మీ ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను. యూట్యూబ్లో అయితే చాలా కామెంట్స్ వస్తుంటాయి కాబట్టి నాకు, సో అక్కడి నుంచి రిప్లై ఇవ్వడం, అది మీ కామెంట్ అనేది ఎక్కడో జంబుల్ అయిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయితే నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఒకవేళ 1 or 2 అవర్స్ లేట్ అయినా సరే ఒక 2-3 అవర్స్లో మీకు రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను.